కలలతో నిండిన హృదయంతో మధ్యతరగతి కుర్రాడు ఆర్యన్ రాయల్ ఎన్ఫీల్డ్ జీట్ 650 గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాడు. ప్రతి రాత్రి అతను అంతులేని రోడ్లపై స్వారీ చేస్తున్నట్లు ఊహించుకుంటూ బైక్ ఫోటోల ద్వారా స్క్రోల్ చేస్తాడు. కానీ పొదుపు మరియు నిరాడంబరమైన కుటుంబ ఆదాయంతో కల చేరుకోలేకపోయింది. వదులుకునే బదులు ఆర్యన్ తన వద్ద ఉన్న దానివైపు మళ్లాడు, అతని అభిరుచి మరియు సోషల్ మీడియా. అతను బైక్ రివ్యూ పేజీని ప్రారంభించాడు, విభిన్న మోడల్స్, మార్పులు మరియు రైడింగ్ చిట్కాల గురించి పోస్ట్ చేశాడు. నెమ్మదిగా అనుచరులు మోసగించారు మరియు అతని కంటెంట్ ట్రాక్షన్ పొందింది. నెలలు గడిచాయి కానీ పురోగతి నెమ్మదిగా ఉంది. ప్రతికూల వ్యాఖ్యలు, అల్గారిథం పోరాటాలు మరియు జీరో సంపాదన అతని సహనాన్ని పరీక్షించాయి. కానీ ఆర్యన్ కొనసాగుతూనే ఉన్నాడు. వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటూ, స్థానిక బైకర్లతో కలిసి పనిచేస్తూ స్థిరంగా అప్లోడ్ చేస్తూ ఉన్నాడు. ఒక్క వైరల్ వీడియో అన్నింటినీ మార్చేసింది. బడ్జెట్కు అనుకూలమైన బైక్ గురించి ఆర్యన్ చేసిన నిజాయితీ సమీక్ష ఆన్లైన్లో పేలింది. బైక్ బ్రాండ్లు అతనిని గమనించడం ప్రారంభించాయి, స్పాన్సర్షిప్లు, ఉచిత గేర్లను అందించడం ప్రారంభించాయి మరియు చివరికి రాయల్ ఎన్ఫీల్డ్తో కలిసి సహకారాన్ని అందించాయి. 2 ఏళ్ల ఎడతెగని ప్రయత్నం తర్వాత గుండె దడదడలాడుకుంటూ ఆర్యన్ షోరూంలోకి నడిచాడు. చివరకు తన కష్టార్జిత డబ్బుతో తన జీట్ 650ని కొనుగోలు చేశాడు. అతను హ్యాండిల్బార్ను పట్టుకున్న క్షణం ప్రతి పోరాటం విలువైనదని అతనికి తెలుసు. కలలు రాత్రికి రాత్రే నెరవేరవు. అవి అభిరుచి, పట్టుదల మరియు ధైర్యంతో నిర్మించబడ్డాయి. గమ్యం ఎంత దూరం అనిపించినా. ఆర్యన్ కథ కేవలం బైక్ గురించి మాత్రమే కాదు. ఇది మరెవరూ చేయనప్పుడు తనను తాను నమ్మడం గురించి.